వచ్చే పండగలకి ముగ్గులు వేయడానికి రంగులు కొంటున్నారా? ఈరోజు నేను ఇసుకతో రంగుల్ని ఇంట్లోనే తయారు చేసి చూపిస్తున్నాను. ఇట్లాగా ఇసుకని జల్లెడించుకోవాలి. దీంట్లో ఉన్న రాళ్ళు, చిన్న చిన్న శంకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఉంటే ముగ్గు అంత బాగా రాదనమాట. అందుకే వాటిని సెపరేట్ చేసుకుంటే చూసారా ఇసుక ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇప్పుడు నేనైతే ఇక్కడ 4 రంగులు తయారు చేస్తున్నాను. ఇసుకని 4 బాక్సుల్లోకి లేదంటే 4 గిన్నెల్లోకి సెపరేట్‌గా తీసుకొని ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను. గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇంకొకటొచ్చేసి పసుపు, కుంకుమని యాడ్ చేస్తున్నా. ఎన్ని రంగులున్నా కానీ పసుపు, కుంకుమకి వచ్చే నిండు కలే వేరు కదా! అందుకే దీంట్లోకి కొంచెం పసుపు, కుంకుమని వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. నార్మల్‌గా మిక్స్ చేస్తే ఇసుకలో కలిసిద్ది కానీ కలర్ అంత బాగా రాదనమాట. కొంచెం వాటర్ పోసి బాగా కలపండి సరిపోతుంది. మంచిగా కలుస్తుంది. ఇట్లాగా తడిగా ఉంది కాబట్టి ఒక గంట సేపు ఎండలో పెట్టండి. మంచిగా కలర్ అనేది తయారైపోతుంది. మీరు ఇసుకతో ఇట్లాగా రంగులు తయారు చేశాను అని చెప్పినా కానీ ఎవ్వరు నమ్మరు. అంత న్యాచురల్‌గా ఉంటాయి. మీరు డెఫినెట్‌గా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా ఇలాంటి బోలెడన్ని కలర్స్ కావాలి అనుకుంటే పైన ట్యాగ్ చేస్తాను. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. మంచి ఆఫర్‌లో